దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. చేనేత వస్త్రాల గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, అవి ధరించడం ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఏ విధంగా ఉండొచ్చు అనేది మనము టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను టీచర్గా అయినప్పటి నుంచి వెళ్ళి చేనేత వస్త్రాలు ధరించాలని ఒక ఆలోచనతో, దాని వెనకాల ఏంటంటే రైతు ఎట్లాగైతే పండించి కూడా ఆత్మహత్యలు చేసుకుంటుందో చేనేత కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని నేను చూశాను. అందుకని ఎంతో కొంత సహకారంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ నేను ప్రారంభించేసి ఆ తర్వాత అది అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఆ చేనేత వస్త్రాలు లేకుండా వేరే ధరించడం అనేటువంటిది లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యంగా చూసినప్పుడు మంచి దాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఒకటి శరీరానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎండాకాలంలో కూడా మనకు బాగా అలవాటుపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. చెమటను కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఆరోగ్యరీత్యా చూసినా లేదా వాళ్ళకు సామాజికంగా చూసినప్పుడు ఆ కుటుంబాలకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇట్లా చేస్తాను. ఇది మంచి ఆలోచన. అయితే ఏంటంటే ఉపాధ్యాయులకు ఒక డ్రెస్ కోడ్ పెట్టాలి. ఆ డ్రెస్ కోడ్లో కూడా ఏదో ఒకటి సూచించనే కానీ చేనేత వస్త్రాలనే ధరించేటట్టుగా చేసినట్టయితే సమాజానికి కూడా అర్థమవుతుంది, ఓహో ఒక టీచర్ పోతాడు అనేటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయి కూడా సమాజంలో కనబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఆలోచన చేస్తే ఒకటి ఉపాధ్యాయుడిగా గౌరవం వస్తుంది, రెండోది వాళ్ళకు కుటుంబాలకు, చేనేత కుటుంబాలకు సహకారంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది ఆలోచించాలని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. సరే, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చేతి మీదనే వడకాలే, చేతి మీదనే నెయ్యాలనేటువంటిది కాకపోయినప్పటికీ యంత్రాల మీద అయినా కూడా నాణ్యమైనటువంటి బట్టలను తయారు చేసేటువంటి పరిస్థితి మనకు వచ్చేసింది. దాన్ని ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అందరూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కొంత సందర్భంలో ఒక పండుగ రోజులన్నా ధరించండి, లేదా ఫలానా రోజైనా మీరు ఈ బట్టలు ధరించండి అని ఒక నిర్దేశాన్ని ఇస్తే మెల్లమెల్లగా అలవాటు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగస్తులందరికీ కూడా దీన్ని కంపల్సరీ చేస్తూ వాళ్ళ పని ప్రదేశాల్లో దీన్ని తీసుకొచ్చి పెట్టడం, అమ్మడం అనేటువంటిది ప్రభుత్వమే చేయించాలి. చేనేతకు సహకారం అందించాలంటే ఈ పని చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంతో కొంత దాని మీద ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఆ రకంగా దాన్ని కంపల్సరీ చేసినప్పుడు ఆ ఒక్కరోజు 2 రోజులైనా ధరించడం కోసం కొనడం మొదలుపెట్టయితే ఇది తొడిగిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు ఇది అలవాటు అయిపోతుంది. అట్లా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను.